వెల్కమ్ టు S3 కార్స్ తెలుగు. ఈరోజు నేను మీకు కొన్ని పార్కింగ్ టెక్నిక్స్ అనేది చూపించబోతున్నాను. సో జనరల్గా మనం పార్క్ చేయాలంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్కింగ్ ఉంటాయి. మోస్ట్ కామన్గా మనం చూసేది మాల్స్లో కానీ మన అపార్ట్మెంట్స్లో కానీ లైక్ బయట ఎక్కడ కానీ చాలా రెగ్యులర్గా వినే పార్కింగ్ వచ్చేసి మనకి ఈ 90 degrees పార్కింగ్ లేదా పర్పెండిక్యులర్ పార్కింగ్ అని అంటుంటారు. అంటే కార్ సైడ్ బై సైడ్ ఉంటుంది. సో మనం జనరల్గా మాల్స్లో చూస్తుంటాము లేకపోతే అపార్ట్మెంట్స్లో చూస్తుంటాం కదా. సో చాలా లిమిటెడ్ ప్లేస్లో మనం అనేది టర్న్ చేసి రివర్స్లో పెడుతుంటారు కొంతమంది, ఇంకోటి ఫార్వర్డ్లో పెడుతుంటారు కొంతమంది. సో మనం దీన్ని ఈ ఫార్వర్డ్లో అండ్ రివర్స్లో డిఫరెంట్ టైప్స్లో మనం ఈ పార్కింగ్ అనేది ఎలా చేయొచ్చు, దానికి సింపుల్ టెక్నిక్స్ ఎలా ఫాలో అవ్వాలనేది ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేయబోతున్నాను. లెట్ స్టార్ట్. సో మనకి జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్కింగ్ ఉంటాయి కదా. సో ఫస్ట్ వచ్చేసి జనరల్గా మనకి యాంగులర్ పార్కింగ్ అంటారు. యాంగులర్ పార్కింగ్ అంటే మనకి కొన్ని మాల్స్ బయట మీరు చూసి ఉంటారు, ఇలా యాంగిల్గా ఉంటుంది. సో మన వెహికల్ అనేది ఇలా రివర్స్ తెచ్చి పార్క్ చేయాల్సి వస్తుంది. అదొక టైప్ ఆఫ్ పార్కింగ్. ఇంకోటి పర్పెండిక్యులర్ పార్కింగ్ లేదా 90 degrees పార్కింగ్ అంటారు. 90 degrees పార్కింగ్ అంటారు కదా. సో ఈ 90 degrees పార్కింగ్ అనేది ఏంటంటే జనరల్గా మనం మల్టిపుల్ కార్స్ ఉంటాయి. సో మన కార్ వచ్చేసి ఆల్ ద వే మిడిల్లో రివర్స్లో పార్క్ చేయాలి, లేదా మోర్ ఓవర్ ఎక్కువ స్పేస్ ఉంటే మనకు జనరల్గా ఈ ఫార్వర్డ్ పార్కింగ్ అనేది వస్తుంది. సో ఇంకోటి వచ్చేసి ప్యారలల్ వచ్చేసి మనకి రోడ్కి వచ్చేసి మన వెహికల్ అనేది ప్యారలల్గా పార్క్ చేస్తాం. ఈ రోడ్ అనుకోండి, ఇక్కడ మన వెహికల్, ఇక్కడ ఒక వెహికల్ ఉంది. సో ఆల్ ద వే మనం మిడిల్లో పార్క్ చేయడం, లేదా ఈ రోడ్కి ప్యారలల్గా ఇక్కడ పార్క్ చేయడం, దాన్ని ప్యారలల్ పార్కింగ్ అంటాం. సో మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేసేది ఏంటంటే 90 degrees పార్కింగ్. సో ఈ 90 degrees పార్కింగ్ తెలుసు కదా, మనం మల్టిపుల్ 2 లైన్స్ మధ్యలో వెహికల్ అనేది రివర్స్ పార్క్ చేయొచ్చు లేదా ఫార్వర్డ్గా పార్క్ చేయొచ్చు. సో చాలా శాతం ప్రాబ్లం వచ్చేది మనకి రివర్స్ పార్కింగ్. సో ఈ రివర్స్ పార్కింగ్ మనం అనుకోగానే ఫస్ట్ థింగ్ ఏమంటుందంటే, సో మన వెహికల్ని ఫస్ట్ వెహికల్ సపోజ్ ఈ స్పేస్ అనుకోండి, మనం వెహికల్ని ఇటు నుంచి వస్తున్నాం. ఓకే, వెహికల్ ఇటు నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇది బ్యాక్ సైడ్. ఓకే, ఈ సర్కిల్ అనేది బ్యాక్ సైడ్ అనుకోండి. సో ఇక్కడ దాకా తెచ్చిన తర్వాత వెహికల్ని ఈ పొజిషన్లో పెట్టాలి మనం. సో పెట్టాలనుకున్నప్పుడు జనరల్గా చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఇది పార్కింగ్ లైన్ కదా. సో వెహికల్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వెహికల్ని ఇంత దగ్గరగా పెడతారు లేదా ఇంకా దూరంగా పెడతారు. సపోజ్ ఇక్కడ 2 scenarios ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. ఒకటి, ఇది ఓపెన్ ప్లేస్ ఉంది అనుకోండి, అప్పుడు ఎలా పార్క్ చేస్తాము. ఇన్కేస్ ఇక్కడ కంప్లీట్ ఆక్యుపైడ్ ఉంది, ఇక్కడ కూడా సపోజ్ వాల్ ఉంది అనుకోండి, అపార్ట్మెంట్ వాల్ ఉంది, లేదా ఇంకో వెహికల్ పార్కింగ్ ఇక్కడ ఉంది. సో మనం ఆల్ ద వే మిడిల్లో తీసుకొచ్చి రివర్స్ ఎలా పార్క్ చేయాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం ఇలాంటి 90 degrees లేదా పర్పెండిక్యులర్ పార్కింగ్ అంటాం కదా, ఆ సిచ్యువేషన్లో వెహికల్ని మీరు ఇక్కడ ఈ పాయింట్, సో ఇది పాయింట్ ఏ అనుకోండి, పాయింట్ ఏ, పాయింట్ బి. సో వెహికల్ ఈ కార్, ఇది బ్యాక్ వీల్, రేర్ వీల్, ఇది ఫ్రంట్ వీల్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ వెహికల్ ఎప్పుడైనా సరే వెహికల్ తీసుకొచ్చినప్పుడు ఈ రిఫరెన్స్ అనేది 2 types రిఫరెన్స్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే రిఫరెన్స్ వచ్చేసి మిడిల్ ఆఫ్ ది కార్ తీసుకోమని అంటారు. అంటే మీ బి పిల్లర్ అనుకోండి, మీ బి పిల్లర్ కార్ని ఇక్కడ రిఫరెన్స్ తీసుకోండి, లేదా మీ బ్యాక్ రేర్, మీ కార్ రేర్ ఉంటుంది కదా, ఈ రేర్కి ఈ పాయింట్ ఏకి రిఫరెన్స్ తీసుకోండి అంటారు. కరెక్టే. ఓకే, సో ఆ 2 ప్రొసీజర్ కూడా కరెక్టే. కానీ కొన్ని సినారియోస్లో మనం ఇక్కడ ఏదైనా ఆబ్స్టకిల్ ఉందనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి పార్కింగ్ ఉన్నప్పుడు మనం వెహికల్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఫ్రంట్ వీల్ ఇక్కడ వచ్చిన తర్వాత వెహికల్ అనేది ఇలా ఇటు మూవ్ చేసాం అనుకోండి, ఒక యాంగిల్ జనరేట్ అవుతుంది. వెహికల్ అనేది ఇది మన ఫ్రంట్, ఇది మన రేర్. ఓకే, సో ఇలా యాంగిల్ జనరేట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే రేర్ టైర్ ఉంటుంది కదా, ఈ రేర్ టైర్ మన ఏ పాయింట్ 2 ప్యారలల్గా ఉండే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దగ్గరగా ఉందనుకోండి, దగ్గరగా ఉంది. అండ్ ఇది యాంగిల్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 45 degrees యాంగిల్లో పెట్టుకుంటే వెహికల్ మీరు రొటేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ బాడీ అనేది కంప్లీట్ ఇందులో కూర్చుంటుంది. ఇన్ కేస్ మీరు అదే స్ట్రైట్గా ఉందనుకోండి, ఈ సైడ్కి ఏదైతే ఉందో ఈ సైడ్ స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది. అంటే చూడండి, ఇప్పుడు ఈ వెహికల్ ఇలా వచ్చింది, ఇక్కడ ఏం లేదనుకోండి, మీరు స్ట్రైట్గా ఇలా వచ్చి ఇక్కడ దాకా వచ్చి బ్యాక్ రేర్ ఇట్లా పెట్టుకున్నాను అనుకో, కంప్లీట్గా ఇలా రొటేట్ అయినప్పుడు మీరు రివర్స్ రొటేట్ చేస్తారు కదా, ఇలా రొటేట్ చేసినప్పుడు స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అదే మీరు యాంగిల్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఈ బ్యాక్ వీల్ అనేది తక్కువగా రొటేట్ అవుతుంది, అంటే అక్కడ ఉన్న ప్లేస్లోనే రొటేట్ అవుతుంది. అండ్ ఈ బాడీ అనేది ఈ ఫ్రంట్ వీల్కి అనేది ఎక్కువగా యాంగిల్ దొరుకుతుంది. అంటే ఎక్కువ స్పేస్ తీసుకోకుండా ఆల్రెడీ మీరు ఒక యాంగిల్ వచ్చేసారు కదా. సో ఇలా మీరు ఒక యాంగిల్ వచ్చేసారు. ఈ ఒక యాంగిల్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు ఒక సైడ్కి తిరిగినప్పుడు ఈ రొటేషన్ కొంచెం ఉంటుంది, అండ్ ఈ రొటేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఈ రొటేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్
ఆటోమేటిక్గా వెహికల్ అనేది ఒక్కసారి ఇటు వచ్చాగానే మీరు వెహికల్ స్ట్రైట్గా లోపల తీసుకెళ్ళిపోవచ్చు. సో దీన్ని నేను ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను ఎలా పాసిబిలిటీ అనేది. సో ఇప్పుడు ఫస్ట్ మనకు నేను టూ టైప్స్ అన్నాను కదా, ఒకటి ఫార్వర్డ్ వెళ్ళి పార్క్ చేయాలి, ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసి రివర్స్లో వచ్చి పార్క్ చేయాలి. దాంట్లో కూడా 2 సినారియోస్, మళ్ళీ ఒకటి ఇక్కడ ఏం లేనప్పుడు, ఇక్కడ ఏమైనా ఆబ్స్టకిల్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ప్రాక్టికల్గా నేను ఒకటి చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను రివర్స్లో వెహికల్ అనేది పార్కింగ్ ఎలా బయటికి తీసుకురావాలి, మళ్ళీ ఎలా పార్క్ చేయాలి, మన అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా పార్కింగ్ లాట్లో చేసినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, సో మనకి అక్కడ ఒక వెహికల్ ఉంది, ఇక్కడ ఒక వెహికల్ ఉంది అనుకోండి, లేదా ఇది బార్డర్ లైన్. సో ఇప్పుడు మనం వెహికల్ బయటికి తీసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎలాంటి ప్యారలల్ పార్కింగ్లో అయినా సరే మనం కంపల్సరీ ఈ ఏదైతే మిర్రర్ ఉందో ఈ మిర్రర్ అనేది దాటాలి. అంటే ఈ మిర్రర్ బయటికి వెళ్ళిన తర్వాతనే మనం వెహికల్ అనేది టర్న్ చేయాలన్నమాట. సో అప్పుడు దాకా టర్న్ చేయకూడదు. టర్న్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి స్పేస్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా వెహికల్ అనేది దీనికి తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అనమాట. బ్యాక్ సైడ్ మిర్రర్స్ అనేది ప్రాపర్గా సెట్ అయి ఉండాలి రివర్స్కి అయితే. సో ఇప్పుడు ఫార్వర్డ్ అనేది, సో ఇంజన్ హ్యాండ్ బ్రేక్ ఎప్పుడు సపోజ్ మీరు స్టార్ట్ చేసే ముందు వెహికల్ కంపల్సరీ హ్యాండ్ బ్రేక్ ఉండాలి. ఓకే, సో వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను గేర్ వేసాను. ఓకే, ఫార్వర్డ్ గేర్ వేసుకొని అప్పుడు హ్యాండ్ బ్రేక్ మెల్లగా రిలీజ్ చేశాను. అప్పుడు దాకా హ్యాండ్ బ్రేక్ తీయకూడదు. ఓకే, వన్స్ మీరు గేర్ వేసిన తర్వాతనే హ్యాండ్ బ్రేక్ ఎప్పుడైనా సరే పార్కింగ్లో నుంచి తీసేటప్పుడు జాగ్రత్త అనమాట అది. సో ఇప్పుడు నేను వెహికల్ అనేది స్ట్రైట్గా ఉంది. సో నేను ఇప్పుడు ఫస్ట్ బయటికి తీస్తాను వెహికల్ని. ఎప్పుడు దాకా తీసానంటే నా మిర్రర్ అనేది దాటాలి. అంతకుముందు ఇప్పుడు నేను దీనిలో 2 కండిషన్స్ ఉన్నాయి. మళ్ళీ నేను హాఫ్ వెహికల్ దాటిన తర్వాత కంప్లీట్గా తిరుగుతుందా అంటే మీరు చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు నేను హాఫ్ అనేది నా మిర్రర్ అనేది దాటేసింది. ఓకే, ఈ పక్కన ఉన్న పార్కింగ్ నుంచి పక్కన బార్డర్ లేదా పిల్లర్ ఏదైతే ఉందో అది దాటేశాను. ఇప్పుడు నేను వెహికల్ని టర్న్ చేయడానికి ట్రై చేస్తాను. వెహికల్ ఎప్పుడైనా సరే టర్నింగ్ చేసే ముందు కంప్లీట్గా బ్రేక్ ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే మూవింగ్లో టర్న్ చేసినప్పుడు ఏంటంటే స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది. సో అది కంప్లీట్గా అవాయిడ్ చేయాలనుకుంటే బ్రేక్ వేసి వెహికల్ స్టాండింగ్లో పెట్టి అప్పుడు వీల్ అనేది కంప్లీట్గా తిప్పండి. సో ఇప్పుడు నేను తిప్పాను కదా, చూడండి వెహికల్ ఆల్మోస్ట్ తగులుతుందా లేదా. ఫార్వర్డ్ తగలట్లేదు, బ్యాక్ సైడ్ నేను రేర్ ఇక్కడ నుంచి మానిటర్ చేస్తున్నాను. సో చూడండి ఎగ్జాక్ట్లీ చాలా ఆల్మోస్ట్ నాకు కొంచెం మోర్ దెన్ హాఫ్ మీటర్ గ్యాప్ ఉంది అక్కడ. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఈజీగా బయటకు వచ్చేసాను. ఎప్పుడైతే నా సైడ్ మిర్రర్ దాటిన తర్వాత నేను టర్న్ చేశాను, కొంచెం ఎక్స్ట్రానే ఇంకా చేశాను, అప్పుడు మనకి ఈజీగా బయటకు వచ్చేసింది. సో అంత సింపుల్ మాట. ఇంకో కండిషన్ ఏంటి ఇప్పుడు, సో ఇదే సిచ్యువేషన్లో మళ్ళీ మనం ఇంకా దగ్గరకు ఉంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను సపోజ్ లెఫ్ట్ లేదా రైట్ దేనికైనా ఒకటే కండిషన్. ఒక సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ లో కార్ ఉన్నా కూడా, రైట్ సైడ్ లో కార్ ఉన్నా కూడా, లేదా పిల్లర్ ఉన్నా కూడా మీకు వెహికల్ ఎప్పుడైతే బయటికి తీయాలో అప్పుడు కంపల్సరీ మీ హాఫ్ ఆఫ్ ద వెహికల్ మీ మిర్రర్ ఏదైతే ఉందో సైడ్ మిర్రర్స్ అది బయటికి వెళ్ళిన తర్వాతనే ప్రాపర్గా టర్నింగ్ చేసినప్పుడు మీకు ప్రాపర్ యాంగిల్ అనేది దొరుకుతుంది అనమాట. సో సపోజ్ నేను కొన్నిసార్లు ఏమైతే మీకు ఫార్వర్డ్ లో ఎక్కువగా స్పేస్ లేనప్పుడు, సో ఆల్మోస్ట్ ఏదైనా స్టాండర్డ్ పార్కింగ్ ఓకే మాల్లో అయినా సరే అపార్ట్మెంట్ సరే మీకు వెహికల్ నుంచినంత స్పేస్ స్ట్రైట్ గా నుంచినంత స్పేస్ మిడిల్ లో ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఏం చేయాలి, అప్పుడు కూడా అంతే. సపోజ్ నేను నా ముందు పిల్లర్ ఉంది ఎక్కువగా, నేను వెహికల్ దగ్గరగా పెట్టుకుంటాను ఇది. సో టైట్ కండిషన్ లో నేను దీన్ని పార్క్ చేస్తాను ఇప్పుడు, సో దట్ మీకు అర్థమవుతుంది ఇన్ కేస్ టైట్ పార్కింగ్ లో ఎలా అనేది. ఓకే, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ టైట్ పార్కింగ్లో కంప్లీట్ కార్ అనేది నేను పార్క్ చేశాను. ఓకే చూడండి, సైడ్ చూడండి, ఈ సైడ్ చూడండి పార్కింగ్, ఇప్పుడు ఈ సైడ్ పార్కింగ్ చూడండి. ఇప్పుడు నేను దీన్ని కంప్లీట్గా బయటికి ఎలా తీస్తాను. సో ఓకే గేర్ వేసాను, ఫార్వర్డ్ గేర్, వెహికల్ స్ట్రైట్గా ఉంది. ఓకే టర్న్ చేయట్లేదు, డైవర్ట్ చేయట్లేదు, ఎందుకంటే పక్కన కారు పిల్లర్ ఉండొచ్చు, ఇటు కారు పిల్లర్ ఉండొచ్చు. సో నేను ఓకే బయటికి తీసాను. ఈ సిచ్యువేషన్లో మీకు ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది చూడండి, చాలాసార్లు ఏమవుతుందంటే మీకు ఇట్లా టర్న్ చేయగానే ఒకసారి మీకు ప్రాపర్ ఇంత ఇప్పుడు నేను వెహికల్ బయట వచ్చిన తర్వాత కూడా నాకు ఇప్పుడు తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాను. సో మీకు ఫస్ట్ టైం చూపించాను కదా అదొక ప్రొసీజర్ హాఫ్ ఆఫ్ ది. అది ఎలాంటి సిచ్యువేషన్ పనిచేస్తుందంటే మీకు కొంచెం స్పేస్ ప్రాపర్గా ఉంది, హాఫ్ మీటర్ స్పేస్ ఉన్నా మీకు అది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను బాగా కంపాక్ట్గా ఉంది. సో అలాంటప్పుడు ఎలా బయటికి తీస్తామంటే ఫస్ట్ థింగ్ కంప్లీట్ కొంచెం వెహికల్ అనేది లెఫ్ట్ సైడ్ ఇలా తీసుకోండి. ఓకే ఇలా తీసుకొని మిర్రర్ అనేది బయటికి వచ్చింది కదా, ఇప్పుడు స్ట్రైట్ చేసుకొని మళ్ళీ గేర్ వేసుకొని బ్రేక్లో నుంచి
వెహికల్ తిప్పుతాను నేను ఇప్పుడు. ఓకే, సైడ్ చూడండి. ఇప్పుడు సైడ్ ఆల్మోస్ట్ నాకు సైడ్ మిర్రర్ చాలా గ్యాప్ ఉంది. నాకు ఫ్రంట్లో వచ్చేసి అక్కడ తగిలే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ నేను వీల్ని స్ట్రైట్ చేసుకొని మళ్ళీ రివర్స్ బ్రేక్ మీద కాలు వేసుకొని రివర్స్ గేర్ వేసుకొని కొంచెం వెనక్కి వెళ్తాను. అలాగే స్ట్రైట్ వెనక్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ గేర్ న్యూట్రల్ చేసుకొని ఫస్ట్ గేర్ వేసుకొని బ్రేక్ వేసి మళ్ళీ ఫుల్ టర్న్ చేసుకొని వెహికల్ నేను లెఫ్ట్ సైడ్కి తిప్పేస్తాను. సో నాకు ఎలాంటి అసలు ఎక్కడ తగలకుండా బయటకు వచ్చింది. అంటే ఈ 2 సిచ్యువేషన్స్లో మనకి ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్లో మీకు ఎక్కువగా స్పేస్ ఉంది అన్నప్పుడు హాఫ్ ఆఫ్ ది మిర్రర్ బయటకు వచ్చిన తర్వాత హాఫ్ ఆఫ్ ది మీ స్టీరింగ్ లేదా మీ ఏ పిల్లర్ లేదా మీ మిర్రర్ ఏదైనా అనుకోండి, అది బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ అనేది టర్న్ చేస్తాం కదా. సో ఇంకోటి కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మీకు ఆపోజిట్ అంటే రైట్ డైరెక్షన్లో కొంచెం తిప్పి కొంచెం మిర్రర్ దాటిన తర్వాత మళ్ళీ వెహికల్ని స్ట్రైట్ చేసుకొని కంప్లీట్ లెఫ్ట్ అనేది తిప్పుకుంటే వెహికల్ ఈజీగా బయటికి వస్తుంది. సో ఈ 2 మెథడ్స్ మనకి బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. సో మనకి ఫార్వర్డ్ స్పేస్ లేనప్పుడు ఏం చేస్తారంటే స్టీరింగ్ స్ట్రైట్ చేసుకొని కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ వెహికల్ స్టీరింగ్ అనేది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ తీసుకొని మళ్ళీ బయటికి వచ్చేయచ్చు. సో ఈ 3 కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం వెహికల్ అనేది పార్కింగ్ లో నుంచి బయటికి తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ రివర్స్ లో వేరే డిఫరెన్స్, ఈ ఫార్వర్డ్ కదా, రివర్స్ లో ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది రివర్స్ లో కూడా నేను సపరేట్ గ్రౌండ్ లో చేసి చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటి, వెహికల్ ని పార్క్ ఎలా చేయాలి అపార్ట్మెంట్స్ లో కానీ పార్కింగ్ లాట్ లో మాల్స్ లో చూస్తుంటాం కదా, అది ఇప్పుడు క్లియర్ గా నేను చేసి చూపిస్తాను. సో నేను ఇప్పుడు వెహికల్ అనేది రివర్స్ లో ఇక్కడ పార్క్ చేయాలి. వెహికల్ ఎంత డిస్టెన్స్ ఉండాలి, మనకి ఈ గ్యాప్ ఎంత మెయింటైన్ చేయాలి క్లియర్ గా ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ నేను ఇలా తీసుకొచ్చి ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే మనం పార్క్ చేసేటప్పుడు ఒక యాంగిల్ తీసుకోవాలంటే ఇలా ఇక్కడ పార్క్ చేయాలి కాబట్టి మనం ఇలా యాంగిల్ ఇలా తీసుకొని వెహికల్ ఇలా తీసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ లో మీ బ్యాక్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో రేర్ మిర్రర్ రేర్ టైర్, సో ఇక్కడ ఉండాలి, దీని ప్యారలల్ గా ఉండాలి. అంటే సపోజ్ ఇది బ్యాక్ సైడ్ అనుకోండి, నా డిక్కీ అనుకోండి, నా టైర్. ఓకే, మన టైర్ ఇక్కడ వచ్చిన తర్వాతనే వెహికల్ అనేది కంప్లీట్ మూవ్ చేయాలి, లేదా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీరు ఎంత గ్యాప్ ఇస్తే మీకు అక్కడ అంత గ్యాప్ వస్తుంది. సో మీరు ఇంత దగ్గరగా గ్యాప్ తీసుకున్నప్పుడు మీకు వెహికల్ అనేది ప్రాపర్గా పార్క్ అవుతుంది. సో నేను వెహికల్ ఇప్పుడు ఇలా తీసుకొచ్చి ఇలా యాంగిల్ పెట్టి కంప్లీట్ రివర్స్ టర్న్ చేస్తున్నా. సరే, మనం పార్క్ చేసేటప్పుడు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దగ్గరగా పెట్టుకోండి వెహికల్. ఓకే, ఒక 1/2 మీటర్ అనుకోండి. ఓకే, 1/2 మీటర్ దగ్గరలో ఒకవేళ కారు ఉన్నా కూడా మనం సో ఇలా స్ట్రైట్గా బ్యాక్ సైడ్ మీరు సెట్ చేసుకొని, నేను ఇది నా పార్కింగ్ లాట్ కదా, సో ఇది నా పార్కింగ్ లాట్, ఇక్కడ నేను పార్క్ చేయాలి. అప్పుడు ఏం చేశానంటే నేను వెహికల్ ఇలా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత టర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. వెహికల్ నేను సో ఒక యాంగిల్ వచ్చింది కదా, ఇప్పుడు నాకు రేర్ మీ వీళ్ళలో ప్రాపర్గా కనిపిస్తుంది. సో నేను ఆల్మోస్ట్ దానికి దూరంగా ఉన్నాను. సో ఒక యాంగిల్ సెట్ చేసుకున్న తర్వాత మనం మీకు సైడ్ వ్యూ మిర్రర్ ప్రాపర్గా చూసుకోవాలన్నమాట. ఓకే, లెఫ్ట్ రైట్ ప్రాపర్గా చూసుకొని టర్న్ చేసుకోవాలి. సో నాకు ఆల్మోస్ట్ చాలా గ్యాప్ వస్తుంది చూసారా, నేను జస్ట్ అలా ముందుకెళ్ళి చాలా గ్యాప్ తీసుకొని వచ్చాను. ఇదొక సిచ్యువేషను. సో ముందు కూడా చూసుకోండి. సో నాకు చూసారా, మీకు 2 ఎల్లో మిర్రర్ మధ్యలో వెహికల్ ప్రాపర్గా లోపలికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీ ఆ సెకండ్ లైన్ కూడా మీరు ప్రాపర్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. సో దాని తర్వాత నేను అక్కడ వెహికల్ లేదా ఇంకో బార్డర్ ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను దాన్ని మళ్ళీ ఏం చేస్తానంటే కొంచెం ముందుకెళ్ళి, కొంచెం ఎక్కువ వెళ్ళకూడదు, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి వెహికల్ మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి. స్టీరింగ్ ఎంతైతే గ్యాప్ ఉందో లెఫ్ట్ సైడ్ మీకు అటు కొంచెం తిప్పుతాను, లేదా స్ట్రైట్గా ఇన్కేస్ అంత కన్ఫ్యూజన్ ఉందంటే మీరు స్ట్రైట్గా వెనక్కి వచ్చేసి సో స్ట్రైట్గా వచ్చేసి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం లెఫ్ట్ తీసుకొని వెహికల్ స్ట్రైట్ అయ్యేంత వరకు మీరు ప్రాపర్గా పార్క్ చేయకుండా బయటికి రాకూడదు. ఓకే, సో ఎందుకంటే నేను దిగే సైడ్ ఎక్కువ స్పేస్ ఉండేటట్టు చూసుకుంటాను. అది సో ఇప్పుడు నేను ప్రాపర్గా పార్క్ చేశాను. సో నాకు ఇది తీసేంత స్పేస్, అట్లీస్ట్ కొంచెమైనా తీసేంత స్పేస్ మనకు ఉండాలన్నమాట. చూడండి, సో ఇక్కడ నాకు ప్రాపర్గా స్పేస్ అనేది ఉంది. ప్రాపర్గా నాకు ఇక్కడ ప్రాపర్ స్పేస్ దిగడానికి కూడా స్పేస్ ఉండాలి. ఒకవేళ పక్కన కారు ఉందనుకోండి, మీరు అక్కడ కొంచెం స్పేస్ పెట్టుకొని ఇటు సైడ్ కొంచెం వెహికల్ డోర్ ఓపెన్ అయ్యేంత స్పేస్ పెట్టి సిచ్యువేషన్ నేను వెహికల్ దగ్గరగా పిల్లర్ దగ్గరగా ఎలా పెట్టి రివర్స్ చేయాలో అది చూపిస్తాను ఇంకో సిచ్యువేషన్లో. కానీ ఈసారి ఏంటంటే వెహికల్ నేను
ఈసారి నేను వెహికల్ ఆల్మోస్ట్ ఆ పిల్లర్ దగ్గర యాంగిల్ మెయింటైన్ చేసి చూస్తాను. ఇప్పుడు డౌట్ వస్తుంది ఎక్కడి నుంచి యాంగిల్ తీసుకోవాలి, ఒక యాంగిల్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ మీరు అలా పార్కింగ్ అనుకోండి, సేమ్ నేను వెహికల్ దగ్గరగా తీసుకెళ్ళాను, 1/2 మీటర్ డిస్టెన్స్లో వెహికల్ పెట్టుకొని ఓకే. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తాను, స్ట్రైట్ వెళ్తాను, ఇది నా పార్కింగ్ ఓకే. ఎప్పుడు టర్నింగ్ తీసుకోవాలంటే ఇది మన మిర్రర్ కదా, ఇది మన పార్కింగ్ లాట్ కదా, సో ఇది నా మిర్రర్. సో మిర్రర్ ఒకసారి అక్కడ వచ్చిన తర్వాత మీరు వెహికల్ని మెల్లగా టర్న్ చేసుకుంటూ స్లోగా టర్న్ చేసుకోవాలి అని చెప్తే ఎందుకు, అది ఇలా టర్న్ చేసుకుంటూ మీ బ్యాక్ సైడ్ ఏదైతే టైర్ ఉందో ఆ పిల్లర్కి స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి. మీ బాడీ అంతా వెళ్ళిపోయేదాకా, ఆ కంప్లీట్ వెహికల్ బాడీ వెళ్ళిపోయింది అనుకోండి, మిర్రర్ అనేది కొంచెం కిందికి చేసుకోండి ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లర్ బయటికి వచ్చేసాను. ఇప్పుడు నేను మీ మిర్రర్ చూసుకుంటూ దాన్ని దగ్గరగా తీసుకెళ్తాను ఓకే. సో దాన్ని దగ్గరగా తీసుకెళ్తాను చూడండి ఒకసారి. మీరు ఒకసారి మీకు అక్కడ అవతల ఎక్కువగా వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే ఓకే, ఇప్పుడు ఫుల్ టర్న్ చేసుకొని నాకు సో ఇక్కడ చూసారా నాకు ఆ మిర్రర్ ఏదైతే ఉందో, సో బ్యాక్ సైడ్ ఏదైతే పిల్లర్ ఉందో, సో పిల్లరు నా బ్యాక్ సైడ్, సో కంప్లీట్ నేను బయటికి వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఆ ప్యారలల్గా ఆ పిల్లర్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా పెట్టి అప్పుడు నేను టర్నింగ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు దాకా వెహికల్ దాన్ని స్ట్రైట్గా పెట్టాలని ట్రై చేస్తాను. అంటే ఒక యాంగిల్లో బ్యాక్ సైడ్ దానికి పెట్టాడు. ఒక్కసారి వెహికల్ బ్యాక్ టైర్ మీకు ఆ పిల్లర్ దాటింది అనుకోండి, మళ్ళీ మీరు అక్కడ ఎక్కడ తగిలే ఛాన్సెస్ ఉండదు. ఒకసారి ఆ పిల్లర్ కొంచెం దాటింది అనుకోండి బ్యాక్ టైర్, అప్పుడు మీరు కంప్లీట్గా ఫుల్ టర్న్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను కంప్లీట్ టర్నింగ్ చేస్తాను. టర్నింగ్ చేసిన తర్వాత సో రివర్స్ గేర్, సో దీంతోపాటు మనకు అవతల సైడ్ కూడా చూసుకోవాలి. నేను కొంచెం మిర్రర్ డౌన్ చేశాను ఓకే. సో ఎప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా మనం ఎప్పుడైనా సరే ఎక్కడైతే ఆబ్స్టేకిల్ ఉందో, ఎక్కడైతే కారు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా చూసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు వెహికల్ అనేది కంప్లీట్గా లెఫ్ట్కి పార్క్ చేస్తున్నాను, అంటే లెఫ్ట్ సైడ్ బాడీ లోపలికి వెళ్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అని చెప్పాను. సో అందుకు నేను కంప్లీట్ అది చూసుకుంటూ ఫస్ట్ లెఫ్ట్ సైడ్, ఎప్పుడైతే బాడీ లోపలికి వెళ్తుందో అప్పుడు మళ్ళీ ఇటు చూడవచ్చు రైట్ సైడ్. చూసారా? సో ఇంత దూరం వెళ్ళిన తర్వాత మీకు ఇన్ కేస్ అక్కడ వెనకాల వెహికల్ ఏదైనా ఉంది అనిపిస్తున్నప్పుడు ఏం చేస్తారు మళ్ళీ అంటే, వెహికల్ కొంచెం లోపల చూడండి, ఇక్కడ నా బ్యాక్ ఇక్కడ కూడా చూపిస్తాను. సో నాకు 2 బార్డర్స్ ఉన్నాయి అక్కడ, సరే పార్కింగ్లో 2 బార్డర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు, లేకపోతే మీకు ఒకసారి వెనక్కి వెళ్ళిన తర్వాత ఇది ఈజీగా మీకు డైరెక్షన్ అనేది వస్తుంది. అది పక్కన పెడితే ఇన్ కేస్ మన కెమెరా లేకపోయినా సరే, బ్యాక్ వ్యూ కెమెరా లేకపోయినా సైడ్ మిర్రర్లో ఎప్పుడైతే పిల్లర్ దాటిపోయినా అప్పటి నుంచి నేను కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాను. సో మీరు ఇక్కడ మీరు గ్యాప్ చూస్తే కింద, సో నేను ఎంత గ్యాప్ చూసారు కదా, సో నేను వెహికల్ ఎంత డిస్టెన్స్ అక్కడ మెయింటైన్ చేస్తే అంత గ్యాప్ మనకి ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో వస్తుందన్నమాట. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎక్కువ గ్యాప్ తీసుకుంటే మనకి ఎక్కువ అక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అనేది ఎక్కువ స్పేస్ అనేది వస్తుంది, రైట్ సైడ్ తక్కువగా వస్తుంది. సో వెనక్కి వెళ్ళిన ఒకసారి వెహికల్ స్ట్రైట్ కాగానే మీరు స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకొని స్ట్రైట్గా వెనక్కి వచ్చేయాలి ఓకే. సో ఇక్కడ నాకు చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో. ఈ గ్యాప్ రాకూడదంటే ఏం చేయాలి మళ్ళీ చెప్తాను. సో నేను నా పార్కింగ్ అనుకూలంగా వెహికల్ ఎలా పార్క్ చేస్తే అవుతుందో దాన్ని బట్టి నేను పార్క్ చేస్తాను. సో సిచ్యువేషన్ డిఫరెంట్గా మారుతుంది, స్పేస్ మారుతుంది, దాన్ని బట్టి మన పార్కింగ్ స్టైల్ అనేది కంపల్సరీ చేంజ్ అవుతుంది. స్టాండర్డ్గా ఇంత యాంగిల్ అనేది ఎప్పుడు డిజిగ్నేటెడ్గా ఉండదు. ఒకటే ఏదైనా బ్లైండ్గా పెట్టుకోవాలంటే బ్యాక్ టైర్, రేర్ టైర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను మళ్ళీ ఇంకోసారి పార్క్ చేస్తాను. సో వన్స్ నేను ఎక్కడ దాకా ఇలా ముందుకు వెళ్తాను చూడండి, నేను దాని యాంగిల్ ముందుకు వెళ్ళి సో ఎప్పుడైతే నేను నా మిర్రర్ దాటిందో అప్పుడు వెహికల్ అనేది కంప్లీట్ టర్న్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే. ఇంత టర్న్ అయింది, వెహికల్ టర్న్ అయింది కదా. ఇప్పుడు ఆ డిస్టెన్స్ చూసారు కదా వెనకాల ఓకే. సో నేను కొంచెం వెహికల్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను చూడండి, లెఫ్ట్ సైడ్ నేను దాని పిల్లర్ దగ్గర తీసుకున్నాను. ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ రావాలని చెప్పేసి, ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండాలంటే నేను
వెహికల్ దగ్గరగా తీసుకెళ్ళి ఆ పిల్లర్ ఉందిగా, ఆ పిల్లర్కి దగ్గరగా తీసుకెళ్ళి అప్పుడు టర్న్ చేస్తాను. ఓకే, సో అక్కడ నా పిల్లర్ ఉంది, నా పిల్లర్ క్రాస్ అవుతుంది చూడండి ఇప్పుడు కింద. ఓకే, ఒక్కసారి క్రాస్ అయింది కదా, ఇప్పుడు నాకు క్లియర్గా అనిపిస్తుంది నా మిర్రర్లో. మీరు లెఫ్ట్ సైడ్ మిర్రర్ బ్యాక్ సైడ్ చేస్తాను చూడండి ఎంత గ్యాప్ ఉంది, అప్పుడు ఎంత గ్యాప్ తగ్గుతుందో. సో నేను ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత వెహికల్, సో ఆల్మోస్ట్ మీరు 2 పార్కింగ్ లాట్ ముందుకు రావాలి ఇలాంటి సిచ్యువేషన్లో. 2 పార్కింగ్ ముందుకు వచ్చిన తర్వాత ఒక యాంగిల్ ఉంది కదా, యాంగిల్ చూసుకొని సో ఇలా పార్క్ చేయాలి. సో మీకు కావాల్సిందో మళ్ళీ వెహికల్ని స్ట్రైట్గా చేసుకోవడమే. ఓకే, ఇది కంప్లీట్ రివర్స్. సో మీ ఇంకో సైడ్ నేను ఇందాక లెఫ్ట్ సైడ్ పార్క్ చేశాను, ఇందాక నేను కంప్లీట్ లెఫ్ట్ సైడ్ పార్క్ చేశాను కదా, ఇప్పుడు రైట్ సైడ్ పార్కింగ్ ఎలా చేశాను, రివర్స్లో రైట్ సైడ్ పార్కింగ్. సో ఎప్పుడైనా సరే మళ్ళీ ఇప్పుడు నాకు రైట్ సైడ్ వస్తుంది కదా, పార్కింగ్ అనేది నాకు రైట్ సైడ్ ఉంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను దగ్గరగా తీసుకొచ్చాను ఆ పార్కింగ్కి. తీసుకొచ్చిన తర్వాత అలా స్ట్రైట్ మెయింటైన్ చేసి ఒక 2 పార్కింగ్స్, ఓకే, ఒక 2 పార్కింగ్ లాట్ వదిలేసి ఈ ఏదైతే నెక్స్ట్ పార్కింగ్ లాట్ వస్తుందో అక్కడ నుంచి మీ యాంగిల్ అనేది మెయింటైన్ చేస్తాను అనమాట. ఇలా ఇక్కడ, సో ఇక్కడతో ఆపేస్తాను. ముందు ఏదైనా కార్ ఉండొచ్చు లేదా వాల్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నేను రివర్స్ చేసుకుంటాను చూడండి. నా రివర్స్ బార్డర్ చూసుకుంటాను, స్ట్రైట్ అలా వెళ్ళి వెంటనే ఎక్కడైతే నాకు నా బార్డర్ ఉందో అక్కడ నుంచి నేను కంప్లీట్ టర్న్ చేసుకొని ఒకసారి చూడండి. వెహికల్ ఒక వెనకాల ఒక వెహికల్ ఉంది, కొంచెం వెహికల్ ముందుకెళ్ళి స్ట్రైట్ చేసుకొని మళ్ళీ రివర్స్ వచ్చి పార్క్ చేయడమే, సింపుల్ అంతే. సో మనం ఎప్పుడైనా సరే వెహికల్ని ఒక మన పార్కింగ్ కంటే ముందుకెళ్ళి యాంగిల్ మెయింటైన్ చేసుకొని మనం రేర్ సీ పిల్లర్ అయితే ఉందో టైర్ ఉందో ఆ టైరు ఆ పార్కింగ్లో ఒక యాంగిల్ 45 degrees కంటే ఎక్కువ యాంగిల్ ఉన్నప్పుడు రివర్స్ చేసుకుంటే అప్పుడు మనకి లోపలికి వెళ్ళడానికి ప్రాపర్గా యాంగిల్ దొరుకుతుంది. ఒక్కసారి లోపల వెళ్ళిన తర్వాత మీకు హాఫ్ ఆఫ్ ద బాడీ వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు లెఫ్ట్ సైడ్ కానీ లేకపోతే ముందు ఏదైనా తగులుతున్నప్పుడు కొంచెం ముందుకెళ్ళి స్ట్రైట్ చేసుకుని వెహికల్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేయాలి. ఒకవేళ యాంగిల్ మనం పార్క్ చేసిన యాంగిల్ రాంగ్ ఉందనుకోండి మళ్ళీ ముందుకెళ్ళండి, మళ్ళీ ప్రాపర్ సెట్ చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు మనకి ఏంటంటే నాకు ఇక్కడ ఉన్న పార్కింగ్ సిచ్యువేషన్ ప్రకారంగా వెహికల్ని లిమిట్ చేసుకొని పార్క్ చేయడానికి ట్రై చేస్తాను. కొన్నిసార్లు మీకు ఇదే సిచ్యువేషన్లో వెహికల్స్ ఉంటాయి. ఓకే, ఇదే సిచ్యువేషన్లో వెహికల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇది స్టాండర్డ్ పార్కింగ్. ఎప్పుడైనా సరే మనం ఒక యాంగిల్ మెయింటైన్ చేస్తేనే రివర్స్ పార్కింగ్లో మనకి ప్రాపర్గా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, మనం ఒక 2 పార్కింగ్ లైన్ దాటి అక్కడి నుంచి రివర్స్ తీసుకున్నప్పుడు మనకి యాంగిల్ అనేది ప్రాపర్గా వస్తుంది. మళ్ళీ ఇదే రివర్స్ పార్కింగ్ మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తాను అండి. సో నేను ఇది మన పార్కింగ్ లాట్ కాబట్టి సో నేను స్ట్రైట్గా వస్తాను, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దగ్గరగా పెట్టుకుంటాను. ఓకే, సో దగ్గర పెట్టుకున్నప్పుడు మనకి యాంగిల్ అక్కడ అటు సైడ్ నాకు తక్కువ స్పేస్ ఉంది కదా. ఓకే, సో నేను స్ట్రైట్ ఇలా తీసుకొచ్చాను. ఇది ఇంకో చిన్న పార్కింగ్ లైన్ ఇక్కడ నుంచి. సో నా ఇది నా బార్డర్ లైన్. ఓకే, ఈ బార్డర్ లైన్ నాకు బ్యాక్ సైడ్ మిర్రర్ ఒక యాంగిల్ కనిపించేదాకా వెహికల్ని రొటేట్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఇది నా హాఫ్ ఆఫ్ ద బాడీ. ఓకే, హాఫ్ ఆఫ్ ద బాడీ దగ్గర నుంచి నేను ఏం చేస్తానంటే వెహికల్ని టర్న్ చేసుకుంటాను. ఓకే, చూడండి ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత నా రేర్ వ్యూ మిర్రర్లో అది స్ట్రైట్గా ఉంది ఇక్కడ నుంచి. లేదు మీకు ఇంకా ప్రాపర్ యాంగిల్ కావాలంటే ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు, మీకు స్పేస్ ఉంటే ముందు ఆపోజిట్ కారు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ యాంగిల్ మెయింటైన్ చేసిన తర్వాత స్టీరింగ్ని స్ట్రైట్ చేసుకొని బ్యాక్ సైడ్ చూడండి క్లియర్గా. ఇప్పుడు నేను సో రివర్స్ చేసుకొని నేను కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత నా కార్ తిప్పడం స్టార్ట్ చేస్తాను. ఒకవేళ నాకు అక్కడ ఆ లైన్ లేదా ఇక్కడ ఏదైనా కారు ఉందనుకో దాన్ని బట్టి నేను అలా రివర్స్ చేసుకొని ఆ రిఫరెన్స్ తీసుకొని వెహికల్ని కంప్లీట్ రొటేట్ చేయడానికి ట్రై చేస్తాను.
ఓకే, ఇక్కడ నేను ఇంకొంచెం కావాలని కొంచెం వెనక్కి తీసుకొచ్చాను వెహికల్ని, చిన్న యాంగిల్ మాత్రం తీసుకున్నాను కాబట్టి నాకు అక్కడ ఇంకో వెహికల్ ఉంది, చిన్న వెహికల్ వేరే వెహికల్ ఉంది కాబట్టి దానికి కొంచెం టచ్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ ఫార్వర్డ్ తీసుకొని ఆ వెహికల్ గ్యాప్ వచ్చేంత తీసుకొని మళ్ళీ స్ట్రైట్ చేసుకొని రివర్స్. సో మీకు వెహికల్ లెఫ్ట్ సైడ్లో తగులుతుంది కాబట్టి స్టీరింగ్ని రైట్ సైడ్లో కొంచెం తిప్పి దాని గ్యాప్ వచ్చిన తర్వాత బ్రేక్ వేసి స్ట్రైట్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోవడమే. దట్ సింపుల్.